హైదరాబాద్లోని గచ్చిబౌలి రాడిసన్ డ్రగ్స్ కేసు ఓ కొలిక్కొచ్చింది. గోవాలో డ్రగ్స్ వ్యాపారి అబ్దుల్ నుండి గచ్చిబౌలి పాటికి డ్రగ్స్ సప్లై అవుతున్నట్లు పోలీసులు తెలిపారు. అబ్దుల్ నుండి రెహమాన్, మిర్జా అబ్బాస్, ప్రవీణ్ వివేకానంద్ కు డ్రగ్స్ సప్లై అయినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం అబ్దుల్ గోవా జైల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో సినీ దర్శకుడు క్రిష్ యూరిన్ రిపోర్టులో డ్రగ్స్ నెగటివ్ గా బయటపడ్డాడు. మరో 2 రోజుల్లో క్రిష్ బ్లడ్ రిపోర్టు రానున్నట్లు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి రాడిసన్ డ్రగ్స్ కేసు ఓ కొలిక్కొచ్చింది. గోవాలో డ్రగ్ వ్యాపారి అబ్దుల్ నుండి గచ్చిబౌలి పాటికి డ్రగ్స్ సప్లై అవుతున్నట్లు పోలీసులు తెలిపారు. అబ్దుల్ నుండి రెహమాన్, మిర్జా అబ్బాస్, ప్రవీణ్ వివేకానంద్ కు డ్రగ్స్ సప్లై అయినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం అబ్దుల్ గోవా జైల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో సినీ దర్శకుడు క్రిష్ యూరిన్ రిపోర్టులో డ్రగ్స్ నెగటివ్ గా బయటపడ్డాడు. మరో 2 రోజుల్లో క్రిష్ బ్లడ్ రిపోర్టు రానున్నట్లు పోలీసులు వెల్లడించారు. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ఇన్ లో అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి. సంబంధించిన ఈ కేసులో ఒక రకంగా చెప్పాలంటే కొలిక్కొచ్చింది చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటిదాకా డ్రగ్ టెండర్స్ ఎవరి ద్వారా ఈ డ్రగ్స్ ని తీసుకొస్తా ఉన్నారు, ఎవరు దీనికి కింగ్ అన్న వ్యవహారం మీద పోలీసులు పూర్తి స్థాయిలో ఇప్పటికే ఒక విషయాన్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానమైన గమనిస్తే గోవాలో డ్రగ్ వ్యాపారం చేస్తున్న అబ్దుల్ నుండి వీళ్ళు హైదరాబాద్ కు ఈ డ్రగ్స్ ను సప్లై చేసినట్టు కూడా ఇప్పటికే పోలీసు ట్రాక్ చేయడం జరుగుతూ ఉంది. అబ్దుల్ నుండి రెహమాన్ నుండి మిర్జా అబ్బాస్ కు, తర్వాత అబ్బాస్ నుంచి వివేక డ్రైవర్ ప్రవీణ్ కు ఈ రకంగా అంటే ఈ సర్కిల్లో గోవా నుంచి డ్రగ్స్ సప్లై చెప్తున్న విషయాన్ని కూడా పోలీసులు ట్రాక్ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో కింగ్ పిన్ గా వ్యవహరించిన గోవాలో ఉండే వ్యాపారి అబ్దుల్ నుండి ఇది ఇక్కడికి డ్రగ్స్ ను సప్లై అయినట్టు కూడా తెలుస్తా ఉంది. దీంట్లో ఇది కాకుండా ఈ అబ్దుల్ అనే వ్యక్తి హైదరాబాద్ డ్రగ్స్ చేరువచ్చినట్టు గుర్తించినప్పుడు కూడా దీంట్లో ఇంకా ఈయన అంటే గోవా నుంచి హైదరాబాద్ డ్రగ్స్ అందిస్తున్న నేపథ్యంలో రెహమాన్, అలాగనే మిర్జా అబ్బాస్, తర్వాత అలాగనే ప్రవీణ్, తర్వాత వివేకానంద ప్రవీణ్ చేస్తున్నారు. అంటే ఇదో సర్కిల్ లాగా ఈ రాడిసన్ హోటళ్లకు డ్రగ్స్ సప్లై చేయడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా ఎంతమందికి ఈయన సప్లై చేసే డ్రగ్స్, దీంట్లో ఇంకా ఎన్ని గ్యాంగ్ ఇన్వాల్వ్ ఉన్నాయి, ఎవరైతే గోవాలో ఉన్న డ్రగ్స్ వ్యాపారి అబ్దుల్ ఇంకా ఎంతమంది ఈ హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ వ్యాపారం నడిపించాడు దాని మీద అతన్ని అదుపులో తీసుకుని విచారిస్తే పూర్తి సమాచారం వస్తుందని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ డ్రగ్స్ వ్యాపారంలో చాలా కీలకమైన అంశాలను హైదరాబాద్ పోలీసులు ట్రాక్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కింగ్ పిన్ గా వ్యవహరించిన అబ్దుల్ అనే వ్యక్తిని కనుక విచారిస్తే, అతను కనుక అరెస్ట్ చేసి విచారణ చేస్తే గోవా కేంద్రంగా హైదరాబాద్ లో రాడిసన్ హోటల్ లో జరిగిన డ్రగ్స్ పార్టీ లాగా ఇంకా ఎంతమంది గ్యాంగులకి డ్రగ్స్ సప్లై చేశారు, ఇంకా ఎంతమంది ఈయన కనుసన్నల్లో ఈ డ్రగ్స్ వ్యాపారం కొనసాగిందని దాని మీద కూడా ఇంకా పూర్తి విచారణ చేయాల్సిన అవసరం ఉంది. అబ్దుల్ కనుక అరెస్ట్ చేస్తే ఇంకా చాలా విషయాలు పెట్టిన అవకాశం ఉందని పోలీసులు భావిస్తా ఉన్నారు. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.